కోపం వస్తుందా? శ్వాస, దీర్ఘశ్వాస కండరాలు నాడులు నెమ్మదించేలా చేస్తుంది. కోపం వచ్చినప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలటం అలవాటు చేసుకోవాలి. అలాగే కొద్దిసేపు నడవాలి. నడకలో కండరాలు రిలాక్స్ అవటంతో పాటు ఆ సందర్భం కోపం తెచ్చుకోవటానికి తగినదేనా అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మాటల మంత్రం. ఆవేశంలో ఆలోచనలు పరుగులు తీస్తున్నప్పుడు పరిష్కారం కనిపించదు. దానిలో కోపానికి లోనవుతాం. ఆ సమయంలో మాటలతో లౌకికంగా కోపాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం ఇప్పుడే మొదలైందని కోపం తెచ్చుకోవాలి. అంతా సర్దుకుంటుంది. కోపం తెచ్చుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది అనో, రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ, ఇలా మాటల మంత్రంతో కోపాన్ని చల్లార్చాలి. సంగీతం. శ్రావణి సంగీతం మనసును ఉల్లాసపరిచే సాహిత్యం ఖచ్చితంగా స్వాంతనను అందిస్తాయి. కాబట్టి కోపం చల్లారాలంటే సంగీతం వినాలి. స్ట్రెచింగ్. కోపంలో కండరాలు బిగదీసుకుంటాయి. కాబట్టి స్ట్రెచింగ్తో పాటు కీళ్ళు రిలాక్స్ అయ్యే ఎక్సర్సైజ్ చేయాలి. మాట్లాడాలి. కోపాన్ని వ్యక్తం చేయటం మంచిదే. దానివల్ల మనసులోని ఒత్తిడి తొలగిపోతుంది. అయితే కోపాన్ని అరుపులు కేకలతో కాకుండా తెలివిగా అర్థవంతమైన చర్చ రూపంలో ఎల్లగక్కాలి. ఇందుకోసం కోపానికి కారణమైన అంశం గురించి స్నేహితులతో ఉపయోగకరమైన చర్చ కొనసాగించవచ్చు.